నెక్స్ట్ తో ఐటీ జాబ్ పక్కా 5 लाख ఛాలెంజ్ ప్రోగ్రామ్ లో చేరండి కేవలం 100 రోజుల్లో జాబ్ తెచ్చుకోండి। और ये सफर उन लोगों की आखिरी सफर होगा। कश्मीर के हर पेड़ पहाड़ पत्थर हमारा पाकिस्तान का है। ये हवा ये हरियाली हमारा अपना है। कश्मीर मुसलमानों की जन्नत है। इसमें एक भी हिंदू को जीने का जगह नहीं है। खुदा के वास्ते जिहाद करेंगे। हम कश्मीर के वास्ते जान दे देंगे। लद्दाख तक आजाद ले आएंगे। जय बोलो भोलेनाथ की, जय बोलो अमरेश्वर की, जय बोलो भोलेनाथ की, जय बोलो अमरेश्वर की, जय बोलो भोलेनाथ की, जय बोलो जय बोलो भोलेनाथ अमरेश्वर की, की, जय बोलो अमरेश्वर की, जय बोलो भोलेनाथ 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 की। जय बोलो अमरेश्वर की। मुझे छोड़ दो भाई साहब। మాట వినరా ఊరుగారా అరే పెళ్ళైనని చెప్తున్నారా ఇంకా 24 అవర్స్ టైం ఉంది బాగా ఆలోచించుకో శుభం అంటూ పెళ్లి చేసుకోబోతుంటే ఏంట్రా మీ దిక్కుమాల కామెంట్స్? అలాగే ఉంటదిరా మొదటి 3 రోజులు హ్యాపీ మొదటి 30 రోజులు హ్యాపీ ఆ తర్వాత మాత్రం అమ్మ ఒకటో దానికి కనిపిస్తుంది బాబా అనుభవంతో చెప్తున్నాడు నమస్కారం బావగారు ఏంటి బండి అప్పుడే ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసి ఉంటది అంటారా? సెల్లో స్టేషన్ లో ఫోన్ చేసి కనుక్కుంటా కనుక్కోండి వర్జు వచ్చేస్తుంది స్టేషన్ ఎదురుగా పెట్టుకుని సెల్ ఒక్కుతారు ఏమిటండి? తల తిప్పి చూడండి, పట్టాలు కనపడి వస్తాయి. ఓ ఆ జడను చూడు, ఆ జడకున్న పూలు చూడు, ఆ కాలు చూడు, ఆ కాలికున్న చెప్పు చూడు, అడ్డెడ్డెడ్డెడ్డె, ఆ నడుము చూడు, ఆ నడుముకున్న మడత చూడు. రే 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 పెళ్లి కూతురా నా కాబోయే పెళ్ళాన్రా తీసుకురా ఇదిగో ఫస్ట్ క్లాస్ రిజర్వేషన్ చేయించావా? సెకండ్ క్లాస్ అది వెయిటింగ్ లిస్ట్. చిచి ఎంత నమ్మద్దా, పరుగు పోతాయి. త్వరగా చెప్పేవాళ్ళకి అంతకంటే పెద్ద బిల్డప్ లేదు. బడ్జెట్ మీద పెట్టుకుంటే రోల్ గోల్ అయిపోతుందా? టైం అవుతుంది బలా. బాబాయ్ పెళ్లి పార్టీ మొత్తం దులిపితే 10 లక్షల దాకా రాలుతుంది. ఈ దరిద్రుడు ఎక్కడ పోయాడబ్బా? అల్లుడు గారు మీ బామ్మర్ది ఏమైనా కనిపించాడా? మీ వాడేమన్నా ఎలకబిల్లా మామగారు కనిపించకపోవడానికి. బుజ్జి ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏటో పట్టుమని 16 ఏళ్ళు కూడా లేవు. కొంప తీసి ఎవడన్నా ఎత్తిపోయాడో ఏటో. అమ్మో చంటి అమ్మాయి మా బుజ్జిని చూసారా? షీస్ నాట్ మై బ్యాచ్. సీసీ మై బ్యాచ్. ఇక్కడ బ్యాసలు మాకు తెలిసిన కొంచెం ఒంటి మీద గొడ్ల కప్పండి గొడ్ల. చంటి చిత్రం పోయే కాలమే పౌటన్నాయలేదు అప్పుడే పాడుబుద్దులా. పట్టుమని 10వ తరగతి కూడా పాస్ అవ్వకుండా ఇవేం పనులు రా వెదవా. నగలు చూసి పిల్లలు తోలేడువేనా? ఎట్టించి కూడా పుచ్చు పగిలిపోద్ది. నిక్కర్లు వేసుకునే మా కుర్రాన్ని రైలు పట్టాల పక్కన లాక్కురమ్మని చెప్పింది నువ్వే అయ్యి ఉంటావు. ఏం కూసారా నువ్వు? మామయ్యని మనకి ఫీల్ అవుతారు. అత్తయ్య ఏబి చిత్రం ద పిక్చర్. ఏ తమ్ముడు సిగరెట్ కావాలా? వద్దన్నా, నేను కూడా మార్గదర్శిలో చేరాను. ఓ బీడికట్టు కొనుక్కున్నాను. చిత్రం ద పిక్చర్. కుదరదే. నో అప్లికేషన్స్ కుదరదని చెప్తున్నానా?
ఏమండి అనుకోకుండా వెళ్ళాల్సి వచ్చింది. టీటీడీ వారి ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ మా టికెట్స్ కూడా కొంచెం కన్ఫర్మ్ చేయండి సార్. వెయిటింగ్ లిస్ట్ వాళ్ళే వెయిటింగ్ ఎక్కడి నుంచి వచ్చేస్తాం? మా గురువు గారు బుర్రకథలో ఆంధ్రప్రదేశ్ లోనే ఫేమస్. జేబుల్లో గిబుల్లో డబ్బులు ఫేమస్ అట. ఎవరికై ఫేమస్? ఒక్కనే సార్, ఎక్కడో చోట adjust అయిపోతాను సార్, ప్లీజ్ సార్. తిరుపతి 6. ఓకే, ఏసీ చైర్ కార్లు కూర్చోండి. మీరు ఎలా ప్లీజ్ సార్, కర్నూలు సార్. కావాలంటే కార్లు ఏమండి నాకు కూడా అడ్జస్ట్ చేయండి. ఏంటో అడ్జస్ట్ చేసేది ఎలా? మనం వెళ్ళి ఏసీలో కూకుందాం. ఈడేం పెట్టాడో అది చూద్దాం. ఇంకా 4 సీట్లు కన్ఫర్మేషన్ అవ్వలేదండి. సెల్లో కొట్టండి. హలో బాబు గారు. హలో హలో హలో, డోంట్ వరీ బాబు గారు, నేను స్టేషన్కి వచ్చేసా. టీటీ మనోడే, టెన్షన్ ఏమీ లేదని చెప్పు. టీటీ మనోడే, కానీ రైలు వయసుది కాదుగా. అదిగో టీటీ. వెళ్ళాలమే చిల్లర లేదట. హలో, నమస్కారం అండి. పులుసుపల్లి రమేష్ గుప్తా గారు. నేనండి అరవపల్లి శంకర్ గుప్తాని. ఓ అరవపల్లి బ్రదర్సా? ఏంటి సీట్లా? అవునండి, ఏసీ చైర్ కార్లో 4 సీట్లు కావాలి. ఓకే ఓకే పెట్టండి. పెట్టేసాయి, ఇందులో పెట్టండి. టైం అయిపోతుంది. పెట్టండి, అన్నీ ఓకే. హలో, రండి. నువ్వు ఎక్కవే, నువ్వు ఎక్కేపటికే కనపడుతుంది. దీనికి ఎక్స్ట్రా లగేజ్ కొట్టాను. భలేకుంది బాబాయ్, నొక్కేస్తాను. రైలు ఎక్కనిరా, నొక్కేద్దాం. నువ్వు కూడా ఎక్కువ బావా, టైం అయిపోతుంది. నేను ఎక్కుతాను కాని బావా, ఇక్కడ పనులన్నీ నీ మీదే వదిలేసి పెడుతున్నాం, జాగ్రత్త మరి. అరే వీడు ఎక్కట్లేదా? మీరు స్టేషన్ లో దిగేటప్పుడు కాల్ రెడీగా ఉంటాయి. నమస్తే సార్. ఏమిటి అలా చూస్తున్నారు? నన్ను గుర్తుపట్టలేదా? గుర్తు పెట్టుకోవాల్సినంత పరిచయం మన ఇద్దరి మధ్య ఉందే. భలే వాళ్ళే. ఆ రోజు వైసీ హాస్టల్లో మన ఇద్దరు కలిసి కాఫీ తాగలా? అరే మీరు వయసునా? ట్రైన్ కదులుతుంది ఎక్కడే. ట్రైన్ ఏముందండి, ఫాస్ట్ అయ్యాక కూడా ఎక్కొచ్చు, కానీ ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ దొరకదు కదా. ఛాన్స్ అంటారేంట్రా? అదేనండి, మీతో మాట్లాడే ఛాన్స్. ట్రైన్ వెళ్ళిపోయిందంటే తర్వాత పట్టాలమ్మడి పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. ఎక్కడే వస్తాను సార్. అలాగే నేను చూసుకుంటాను. అరే చేతి బ్రాస్లెట్ పడేసాడు రా. బ్రాస్లెట్ రే. రైలు స్పీడ్ అందుకున్నాక బావ టాటా చెప్పాలనిపించినట్టుంది. బావా టాటా. నీకు కదా, నాకు ఫ్రెండ్ అన్న కదా. మళ్ళీ వైసీ హాస్టల్లో కలుద్దాం. ఓ చిల్లర బ్యాచ్. పిచ్చగడ వేయండి. బుర్రగా చెప్పేవాళ్ళం బాబాకి కూకుంటావా? లేక వాడు మనలాంటి కళాకారుడేనే, పైగా పద్యం కమ్మగా అంటున్నాడు. ఏం రాగం రామాయణది. రాగమాడి పొందా. బుర్రకథకి బెగ్గింకి అట్టుపొంటికి అట్టుపొంటి తొక్కకి ఉన్నంత తేడా ఉందయ్యా. నువ్వులేగా భక్తునికి భగవంతునికి అన్న చందానమైన జాగ్రత్తలు కట్ట ముష్టోడి పాట అని చిన్నప్పుడు చదువుకోలేదమ్మా. ఓ ప్రభువా, ఈ బిడ్డను క్షమించు. నా డేపే అంటే బాబాయ్, కనీసం స్టేషన్ అయినా దాటినేమంటారా? పిల్ల పిలిచింది, పిల్లాడు లేచాడు. కళ్ళల్లో కళ్ళు పెట్టాడు. సిగ్గుపడింది, ముద్దడుగుతున్నాడు రోయ్. పిస్తాదేటి వద్దంటోంది రోయ్. ఎందుకేంటి? అరబంటు బండోడు మావో, పట్టురంగ గుండమ్మ మావో, సిగ్గుపడుతున్నది మావా. చిత్రం ద పిక్చర్. ఏమైనా చెప్పరా? ప్రేమంటే నాన్సెన్స్, పెళ్ళంటే న్యూసెన్స్. అవునరా, ఫస్ట్ నైట్ పాల గ్లాస్ తో ఫుల్ బిల్డప్ ఇస్తారు, ఆ తర్వాత లైఫ్ లాంగ్ కాఫీ కప్పులు మోయిస్తారా? నిజమా బాబా? అబ్బా, మీ మగాళ్ళందరూ తాళి కట్టేదాకా కళ్ళల్లో కళ్ళు పెట్టి వన్డే మ్యాచ్ చూస్తున్నంత టెన్షన్ తో చూసి పెళ్ళవగానే పక్కింటి వైపు మొహం తిప్పరు సెకండ్ వికెట్ కోసం. ఏంటమ్మో, మా మేనలుడి మీద తెగ ఎక్కేస్తున్నావు. మీ ఆడాళ్ళ సంగతి పెళ్ళయి 25 ఏళ్ళైనా నన్ను అడుగు. అబ్బో, పెళ్ళాం ముందు శ్రీరామచంద్రుడు, పనాళ్ళ ముందు శ్రీకృష్ణుడు అని మీకు చాలా గొప్ప పేరే ఉందండి. ఆహా, అయితే ఇంక పెళ్లి ఎందుకంటే రైలు అక్కడ దిగిపోదాం. బాబాయ్,
అల్లాలు పోట్లాడుకొని బండి దిగిపెట్టున్నారు బాబాయ్. ఏంటో అర్థం చేసుకునేదే. ఒరే నీ మేనమావ నేను పెంచి నాకు అవమానం జరిగితే నీకు అవమానం జరిగితే అసలు చేయను ఇక్కడ. 10 లక్షలు బాబాయ్ దూకు. ఇలా నిచ్చుకుంటే మాత్రం ఆడపిల్లలు ఇచ్చే వాళ్ళు కొంచెం అడిగి మణిగి ఉండాలి. ఏంటి అణిగిమణిగి ఉండేది? ఉప్పు కారం తినడం లేదా? ఏం తిన్నా ఏం ఉన్నా అడిగి మణిగే ఉండాలి. చెప్పొచ్చు నువ్వుగా పెద్ద ఎనిగి పిల్ల. నువ్వు కదా పండని మేము మా ఊళ్ళో బలంగా ఉన్నోళ్ళమే. కర్రసాములు అవి చేసినోళ్ళే. పెద్ద పోటుగాళ్ళ చేసేవాళ్ళు కూర్చోవా. అయ్యో తమ్ముడు సోడా తీసుకురండి. ఆగండి 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 ఆగండి. ఆగు బాబు, నువ్వు ఉండవయ్యా. పెళ్ళన్న తర్వాత సరదాలు సరసాలు మూతి విరుపులు నడువు తిప్పులు కామన్ సార్. మీకు కోపతాపాలు ఉంటే కారాలు మిరియాలు నూరకూడదు, రాగాలు తీయాలి. ఏమంటారయ్యా? చిత్రం ద పిక్చర్. ఇంకా చూస్తారేంట్రా? భోగి భోగి కుమ్మేయండి. రేయ్, డోర్ మూసుకుని ఎవరి ప్లేస్ వాళ్ళు కూర్చోండి. అబ్బాయి మీరు ఆడపెళ్లి వాడమన్నారు. ఇప్పుడు మేము స్టూర్పురం దొంగలు. తీయండి చెప్పు. ఏంటి బాబు గారు వేళాకోళం మీరు? బావా ఎవడరా నీకు బాబా? బద్మాష్. అంటే మీరు మగపెళ్లి వాడతారు కదా? మగ పెళ్లి వాళ్ళం కాదురా, స్టూర్పురం దొంగలు. అమ్మో, నా గొలుసులు నేను డబ్బులు లేవు, బంగారం అంతా మా దగ్గర ఉంది. బాబు నా నగలు తీసేసుకో, అన్ని తీసేసుకో, నా తాళిబొట్టు తప్ప. అప్ప ఆ మంగళసూత్రం తప్ప మిగతావన్నీ రోడ్లు కూడా. పెళ్లి కొడుకు ఎండుకో పర్సన్ తీయండి. ఇవ్వరా దొంగలు తీరా పెళ్లి కొరక చంటి పిల్ల బాబు వడ్డానం తన పెళ్లికని చేయించావా? పెద్ద మనిషి అయిందని చేయించావా? గొడవ జరుగుతుంటే మీరు పట్టాలనుకుంటే కూర్చొని డబ్బు తేండ్రా. ఏందిరా లుక్కు? ఆ లుక్ ఏందిరా? All compartments attack. हाजी చిత్రం ద పిక్చర్. सब सुनो, ఈ ట్రైన్ ని హైజాక్ చేస్తున్నాం. ఎవరన్నా కదిలారో కాల్చి పారేస్తాం. ఏ బషీర్, आगे जाके इंजन को कैप्चर करो. हम पाकिस्तान टेररिस्ट ग्रुप है. ऐलान करते हैं कि ये ट्रेन हमारा कब्जे में है. सिर्फ हमारा इशारों से जाएगा, समझे? త్వరగా చెయ్యి బావా, తొందరగా చెయ్యి. సెల్లు ఫోన్ కరో తుమారే రిశ్తేదారోं को. పోలీసులకి ఫోన్ చేసి ట్రైన్ హైజాక్ అయిందని చెప్పు. బోలో. హలో హైజాకా? హైజాకా? ట్రైన్ హైజాక్ అంటే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ను హైజాక్ చేశారా? డిమాండ్ చెప్పారా? అయితే వెంటనే తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ కి పోలీసులు పంపించండి.
డిమాండ్స్ కోసమే ఈ ట్రైన్ హైజాక్ చేశాం. వాట్ ఆర్ యువర్ డిమాండ్స్? అరెస్ట్ చేసిన మా నాయకుడిని విడుదల చెయ్యాలి, లేదా మా చేతిలో ఉన్న ప్యాసింజర్స్ అందరినీ కాల్చి పారేస్తాం. ఎవరు మీ నాయకుడు? పాకిస్తాన్తో చేతులు కలిపి దేశద్రోహం చేశావని నీ మీద అభియోగం మోపబడింది. హిందూ దేశంలో పుట్టి హైందవ మత సంప్రదాయాన్ని నరనరాలా జీర్ణించుకుని విజయరామరాజుగా పేరు పెట్టి నా పేరు విజయరామరాజు కాదు అనుకోండి, ముజాహిద్దీన్ మహమ్మద్ రసూల్ అలీ ఖాన్ అనుకోండి, పాకిస్తాన్ కోసం ప్రాణాలు ఇస్తాననుకోండి. నా ఒక్కొక్క వెంట్రుకతో వేర్పాటువాదానికి వేర్లు నాటుతాను. ఖురాను సారాంశాన్ని ప్రపంచవ్యాప్తం చేస్తాను. అల్లా రాజ్యం కోసం ఏమైనా చేస్తాను. లాహోరును భారతదేశపు రాజధానిని చేస్తాను. దేశద్రోహం తన వృత్తి అని సగర్వంగా చెప్పుకుంటున్న వ్యక్తి మీద కేసుకి ఆర్గ్యుమెంట్స్, పోస్ట్ పోన్మెంట్స్ అనవసరంగా భావించి ఈ కేసు ఇంతటితో ముగిస్తూ విజయరామరాజు అలియాస్ ముజాహిద్దీన్ మొహమ్మద్ రసూల్ అలీ ఖాన్ కు దేశధిక్కార నేరానికి ఉరి శిక్ష విధించడమైనది. गफार भाई ये देखिए,
गफार गफार देख 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 गफार देख 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 गफार क्या మీ హిందుస్థాన్ జైళ్ళని మాకు గెస్ట్ హౌసులతో సమానం. త్వరలోనే పాకిస్తాన్కి వెళ్ళిపోతాం. తిరిగి వచ్చేటప్పుడు మీ చావుని తీసుకొస్తాం. విజయ రామరాజుకి ఏం శిక్ష వేశారు? ఉరిశిక్ష. ఫ్యామిలీని పాకిస్తాన్కి పంపేసి ఐఎస్ఐకి ఆంధ్రాను తాకట్టు పెట్టి మతం మార్చుకుని దేశద్రోహం చేసిన వాడి పడేది ఉరిశిక్షే. విజయ రామరాజ్ గుండెకాయని భరతఖండంగా మలుచుకున్న మనిషి. గుడిలో పెట్టుకోవలసిన నీలాంటి వాడిని గుదిబండను చేసి కట్టేశారు. ఇంకా నీకిక్కడ ఏం మిగిలింది రామరాజ్? అమ్మే అన్నంలో మన్ను కలిపి పెట్టాక ఇక్కడ ముద్ద దొరుకుతుందని నీకు ఆశ ఉందా? బోలో. నాకున్న దేశభక్తితో నీలాంటి దేశభక్తుడిని చేతులు చాచి ఆహ్వానిస్తున్నాను. గలే మిలాకే హాత్ మిలావో మేరా భాయ్. నాతో చెయ్యి కలుపు, కలిపి పాకిస్తాన్లో కాలు మప్పు. ఈ రంగుల ముఖం మీద 3 ముక్కలాట ఆడిస్తాను. అమ్మ అన్నంలో మన్ను కలిపి పెట్టిన ఇది నా దేశం మట్టని జున్నులా జుర్రుకుంటూ తింటాన్రా. నువ్వు నా దేశంలోకి వచ్చావంటేనే నా తల్లి గుండె మీద నిలబడున్నావని అల్లాడుతున్నవాణ్ణిరా. నీ దేశాన్ని నాకు రాసిస్తానన్నా నా ఖరీదు కట్టలేవు. నా దేశం గురించి ఒక్కసారి చస్తే 100 సార్లు పుట్టినట్టేనని భావించే భారతీయుణ్ణిరా బేవకు. ఎంతమంది గజనీలు ఘోరీలు మా దేశం మీదకి దండెత్తొచ్చినా హిమాలయ శిఖరాల్లోని 1 ఇంచి మంచును కూడా కరిగించలేకపోయారు. ఒక సీతారామరాజుతోనో ఈ విజయరామరాజుతోనో మా దేశ భద్రత ముడిపడి లేదురా. ఈ దేశపు మట్టి కొద్దిగా జారుతుందన్న చేయి పట్టి అడ్డుకుంటానికి సైనికుడే కాదురా, పిల్ల జల్ల ఆడ మగ ముసలి ముతక మేం భారతీయులమంటూ రొమ్ము చూపి ముందుకొస్తారా ప్రాణాలు ఇవ్వడానికి. నాకు ఉరి శిక్ష పడితే మీ కళ్ళు పడ్డ నా మాతృదేశానికి దిష్టి బొమ్మననుకొని వేలాడతాను రా. కాన్ కోల్ కే సున్లే గఫార్ ఖాన్. Hear me to say I am proud to be an Indian. నన్నెవ్వరూ కొనలేరు. ఖబర్దార్. అంత గొప్పవాడా విజయరామరాజు? విజయ రామరాజు లాంటి ఒక్క దేశభక్తుడు పాకిస్తాన్ లో ఉండుంటే ఈ పాటికి భారతదేశాన్ని బ్రెడ్ ముక్కలా నమిలి పారేసేవాళ్ళం. ఇంత గొప్ప దేశభక్తుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాడని తెలుసుంటే నేను హైదరాబాద్ లో కాలే పెట్టేవాణ్ణి కాదు. ఈ హిందుస్థాన్ నుంచి మహమ్మదీయుల పవిత్ర నివాసంగా పాకిస్తాన్ అవతరించిన ఇంకా కాశ్మీర్ మనకి అందకుండా పోయింది. जिस देश में गंगा बह रही है उस देश में खून बहना चाहिए. హిందూ మహాసముద్రమంతా హిందువుల రక్తంతో నిండాలి. అల్లా ఆజ్ఞగా ఈ ప్రపంచమంతా ఇస్లాం మతం వ్యాపించాలి. అదే మక్సద్గా
జిహాద్ సాగించాలి. ఉడుకు నెత్తురు నర నరాలు ఉరుకుతున్న మేరే ముసల్మాన్ భాయ్యో, అల్లా ఆదేశాన్ని అమలు చేయడానికి నాతో చేతులు కలిపే సత్తా మీలో ఎంతమందికి ఉంది? చలో బోలో, ఫిర్ ఏక్ బార్ బోలో, కసమ్ సే. పిరికి వాళ్ళైన 10 మంది బలవంతుల కంటే ధైర్యం ఉన్న ఒక్క బలహీనుడు శక్తివంతుడు. సంజే, ఈ డైనమైట్ పేలుడికి భయపడి పారిపోయిన వాళ్ళు, అల్లాపై విశ్వాసం లేని వాళ్ళు, ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు అల్లా దూతలు, ప్రాణాలతో మిగిలిన వాళ్ళు అల్లా సైనికులు. తీవ్రవాదం అంటే తుపాకులు పట్టుకుని తిరగడం కాదురా, తల తీయడం కన్నా ముందు తల ఇవ్వడానికి సిద్ధం కావాలి. మీకు జిహాద్ లో జాగా లేదు. జావ్ యహా సే. సాథియోं, జిందగీని జిహాద్గా రాసిచ్చిన మీకు జన్నత్ లభిస్తుంది. రండి, ఇస్లాం స్థాపనకు మన గుండెకాయలు ఇటుక రాళ్లను చేసి అర్పిద్దాం. మై డియర్ డైనమైట్స్, మన టార్గెట్ టచ్ చేయడానికి ముందుగా ఆంధ్రాని అల్లకల్లోలం చెయ్యాలి. అదే జరగాలంటే ముస్లింలకి హిందువులంటే ద్వేషం కలగాలి. 100కి 10 మంది కూడా లేని ముస్లింస్ హిందువుల మీద గెలవాలంటే ముస్లింలకి క్రైస్తవులకి హిందువు ఉమ్మడి శత్రువు కావాలి. మేలుకరంగా ఉండునట్లు నీ కృప దయచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని విందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. మీకంటే కుక్కలు ఏమయ్యా? 4 మటన్ మొక్కలు పడేస్తే వాసన చూసి అడ్రస్ కనిపెడతాయి. అలాంటప్పుడు ఈ మత కలహాలకేసి కుక్కలకు అప్పగించండి సార్. అయితే మీ యూనిఫారాలు ఇప్పదీసేసి రాజీనామా చేయండి సార్. మిమ్మల్ని చంపడానికి తీవ్రవాదులు మందు పాత్రలు పెడుతున్నారని తెలుసు, కానీ మసీదుల్లో చర్చిల్లో బాంబులేందండి?
అరే మిట్ట మధ్యాహ్నం మసీదులో బాంబు వేలి సెర్చ్ అనే తెలికి ఆడో చర్చి వేలిపాద్ది. అయినా మసీదుల్లో చర్చిల్లో బాంబులు పెట్టే అవసరం ఎవరికుంటుంది? హిందువులకి ముస్లింలకి గొడవలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి మసీదులో హిందూ మతానికి చెందిన వాళ్లే బాంబు పెట్టుంటారని నా పర్సనల్ ఒపీనియన్. ఈ మధ్య క్రిస్టియన్లకి హిందువులకి కొన్ని రాష్ట్రాల్లో పడ్డం లేదు కాబట్టి చర్చిలో కూడా హిందూ మతానికి చెందిన వాళ్లే బాంబులు పెట్టుంటారు. అసలు ఇట్లాంటి చోట గొడవలు జరిగినప్పుడు ఫలానా చోట బాంబు వేరిద్ది అని ముందే కనిపెట్టాలండి. పేలక ముందు కాదు కదా, పేలిన తర్వాత కూడా కనిపెట్టలేకపోతుంది. సిగ్గుపడాలండి. అయ్యా మాకు సిగ్గు లేదు, మా వల్ల కాదు అని చెప్పండి, వాళ్ళ 4 కాళ్ళు పట్టుకుంటాం. పోలేదన్నా చెప్పండి అయ్యా, 7 కాళ్ళు పట్టుకోమంటారు. మమ్మీ ఇది ఫేవరెట్ చూడు. అబ్బా అవుతే చూసుకోరా. చూడు మమ్మీ ప్లీజ్. ఊరికెడిస్తే కామ్గా కూర్చో. మమ్మీ చూడు మమ్మీ. నాని ఇలా రా, నేను రిపేర్ చేస్తా. సార్ ప్లీజ్. ఇది డాడీ మమ్మీ కొంచెం ఓవర్ చేస్తుంది. షూట్ చేసేస్తా. షూట్ చేసి పారేనా, నీకు ఫ్రెష్ మమ్మీని తీసుకొస్తా. మేము ట్రై చేస్తే ఫ్రెష్ డాడీ వాడికి దొరుకుతుంది. అయ్యో రామా. ఎక్కడిగా ఎక్కుతున్నారు? బస్సులోకి ఎక్కుతున్నాం పద. ఏంటి ఎక్కేది? ఇది నాన్ స్టాప్ బస్సు. అంటే ఎక్కడ ఆగదా? అంత వేటకారం అక్కర్లేదు, ఎండ్ పాయింట్ లాగుద్ది. దిగండి. మేము వెళ్ళేది కూడా ఆ ఎండ్ పాయింట్ కే. ఇందులో సీటర్స్ కి మాత్రమే, స్టాండింగ్ లేదు. స్టాండింగ్ అని ఎవరు చెప్పాడమ్మా? నువ్వు పక్కకు వస్తే నీ సీట్ లో మేము కూర్చుంటాం. ఏంటి రుబాబు చేస్తున్నారా? నువ్వు రూల్స్ మాట్లాడితే తప్పదమ్మా. తప్పు నాన్న. ఏంటన్నా డైలాగ్ ఎక్కడిస్తే రియాక్షన్ అక్కడ వచ్చింది? ఏం చెప్పమంటావు నాన్న? కాలుకు దెబ్బ తగిలితే కంట్లో నీళ్ళు వస్తాయి కదా, ఇది అంతే. ఏంటమ్మా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు? నేను మాట్లాడటం కాదు నాన్న, ఎక్స్ట్రాలు చేస్తుంది మీరు. ఏంట్రోయ్ 10 మంది చుట్టూ ఉండేసరికి హీరో పోజులు ఇస్తున్నావు. ఆవేశపడకుండా కూర్చోవమ్మా. తప్పకుండా అమ్మా, మిమ్మల్ని దింపాక కూర్చుంటా. ఛా, అంత దమ్ముందా నీకు? ఎంత దమ్ముందో కిందకి దిగండిరా, చూపిస్తా. అమ్మో రామ్ గోపాలవరం శివ షర్ట్ మాట్లాడుతున్నాడు బాబోయ్. చైన్ కొట్టి తీస్తాడేమో భయంగా ఉంది రోయ్. అమ్మో వచ్చేస్తున్నాడు రోయ్. చంపేస్తాడు. తమ్ముడి అబ్బాయిలో మీకు బస్ అవసరం లేదు, బస్ వెనకాల పరిగెత్తండి. వారిని చంపేసేటట్టు బిల్డప్లు ఇచ్చావు కదయ్యా. పర్సనాలిటీ చూసి ఫైటింగ్ ఎరగదీస్తావు అనుకున్నాను. బాలేవాడివయ్యా నువ్వు. చూడండి ఈ మాత్రం దానికే కాలు ఎగరేయడం ఎందుకు, కటింగ్లు ఇవ్వడం ఎందుకు? బాంబ్ బ్లాస్ట్ కారణం ఎవరైతారు? ఇంకెవరండి? హిందూ తీవ్రవాదులే ఉంటారు. దోషులను పట్టుకుని తొందరలోనే శిక్షిస్తాం. థాంక్స్ సార్. బుల్లెట్ ప్రూఫ్ కారేనా? అవును సార్. సార్ ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే మా ఆఫీస్ కి ఇన్ఫార్మ్ చేయండి సార్. అట్లాగే తప్పకుండా రాస్తాం సార్. భాయిజాన్ బ్లాస్టింగ్ కి కారణం హిందూ తీవ్రవాదులని హోమ్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇచ్చినాడంట. ఇన్షాల్లా చర్చిలో బాంబు పెడితే హిందూస్ మీదకి పోయింది, మసీదులో బాంబు పెట్టిన హిందూస్ మీదకే పోయింది. హోమ్ మినిస్టర్ దేవ సహాయాన్ని కూడా లేపేయండి, ఆ పాపం కూడా హిందూస్కే అట్టుకుంటుంది. ఆ తర్వాత టోటల్ ఆంధ్రప్రదేశే బస్ అయిపోతుంది. ఇన్షాల్లా.
పెట్టడానికి ఉందిగా సార్. అయినా సరే తీయమాక. సైదులు గన్ ప్లీజ్ గన్ ఇవ్వు. ఇవ్వదు. సార్ సార్ గన్ ఇప్పించండి సార్ ప్లీజ్ సార్. నీకోసం గన్నిప్పితే నేనే అయిపోవాలా? అయ్య బాబోయ్ పరిగెత్తు. రేయ్ బస్ ఇదేరా, ఆ బచ్చగాడు ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటాడు. అది పని పడదాం పదండి. అంతా సేఫే సార్, ఇక దిగొచ్చు. అమ్మో అర్థం కూడా చెప్పరు. ఇక్కడ ఉన్నదంతా మా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడే సార్. అందరూ చచ్చిపోయారు సార్. మీ ప్రాణాలు తీయటానికి వచ్చిన వాళ్ళు మీకోసం ప్రాణాలు ఇచ్చే సెక్యూరిటీ శవాలుగా మారారు. శవాలకి బెల్ట్ బాంబులు లేవని గ్యారెంటీ ఏంటి? నేనేం దిగను, నేరుగా మా ఇంటికే పోతా. ముందు ఎక్కండి, వెనకెత్తి ఎక్కండి. నేను కాదు, నా బండి కూడా కనపడకుండా నా చుట్టూ బాగా అయిపోండి. కమ్ ఆన్, క్లియర్ ద ట్రాఫిక్. ఓర్ని అబ్బా, తొందరగా బానీరా, తొడలు తడిసిపోతున్నాయి. డిస్కుం డిస్కుం.
ఈడితో పెట్టుకుంటే అయిపోయి ఉండేవాళ్ళు రోయ్. అమ్మతోటి నువ్వు ఇంటికెళ్ళు నాన్న, నేను వచ్చేస్తా. బాయ్. ఒరేయ్, దూరంగా నడుపుతారేంద్రా? రండి, దగ్గర రండి. ఒరేయ్, మీరు కూడా. ఏయ్, ఏందిరా? దగ్గర రండిరా, రండి. కాపలా కాయడానికి వచ్చారా, పెళ్లి భోజనాలకు వచ్చారా? వద్దరే, ఆపొద్దు. చంపేస్తే డ్రైవర్ సచ్చినాడా? యాడ ఆపకుండా నేరుగా నా బెడ్రూమ్ లో తీసుకెళ్ళాపో. అప్పుడు నాకు దిగను. ఇది మనీలే సార్. ఇల్లు నాదే గాని ఈడు ఉండేవాడు నా వాడు కాదుగా. నా పిల్ల వచ్చి తలుపు తింటేనే దిగుతా. బేబీ రాయే రా. వీళ్ళంతా మన సెక్యూరిటీ కదా సార్. సెక్యూరిటీ కదయ్యా ఇందిరాగాంధీ చెప్పింది. నాకు అన్ని తెలుసు. ఏమేవ్ యాడ తెచ్చావే? ఏం పర్వాలేదు, దిగండి. ఇక్కడ ఉన్న వాళ్ళు మీ వాళ్లే. వీడు మీ దోబి, తోటమాలి, పని మనిషి. దిగండి సార్. దోబి జేబులో చాకుండొచ్చు, ఆ తోటమాలి మళ్ళీ ముందు పాత్ర ఉండొచ్చు, ఆ పని మనిషి పాలల్లో విషయం కలపొచ్చు. అమ్మో బేబీ, నా బేబీ వచ్చేసింది. బేబీ అమ్మో, వన్నాయిలో నేను నీకు దక్కానంటే లోపలికి వెళ్తారండి. ఏంద్రా కాపలాకు వచ్చినాయారా? ఏంటంటే నిలబడి చూస్తున్నారు? లోపల రా, నీకు జీతాలు ఎందుకురా? రేయ్, లోపలికి వచ్చి నా చుట్టూ చేరి నన్ను రక్షించుకోండి రా. రైట్రా. గాయాలేం కాలేదు కదా? గాయాలేం తగలకపోయినా గుండె సైజుకు బిగుసుకుపోయిందే బేబీ. రా ఆఫీసరు, థ్యాంక్స్ అయ్యా. కానిస్టేబుల్స్ నంబరు, ఎస్ఐ నంబరు, ఎస్పీ నంబరు, మా యాంటీ టెర్రరిస్ట్ కార్డు నంబరు. ఇంకెవరు నమ్ముతారు సార్ మీరు? దేవుడు దిగి రావాలా మీకోసం? మీ బుల్లెట్ ప్రూఫ్ కారు బద్దలవ్వకుండా అడ్డుపడింది ఈ పోలీసులే సార్. మీ పెంట బాడీని పాడెక్కకుండా రక్షించింది ఈ పోలీసులే సార్. అలాంటి పోలీసులను నమ్మి కారులోంచి కిందకు దిగండి సార్ అంటే బెడ్రూమ్లోకి పోని, బాత్రూంలోకి పోని అని మా నిజాయితీని అవమానిస్తారా? మీరు అనుకున్నట్టు గుంటూరు మసీదులో బాంబు పెట్టింది బొట్టు పెట్టుకున్న హిందువు కాదు సార్, సరిహద్దు దాటొచ్చిన ముస్లిం. పెదతాడేపల్లి, ఒంగోలు చర్చిల్లో బాంబులు బ్లాస్ట్ చేసింది పూజలు చేసే హిందువు కాదు సార్, నమాజ్ చేయని ముస్లిం. మిమ్మల్ని చంపాలని చూసింది మందిరానికి వెళ్లే హిందువులు కాదు సార్, మసీదుకి వెళ్ళని ముస్లింలు. వాళ్ళంతా మన సోదర ముస్లింలు కాదు, పాకిస్తాన్ లో ట్రైనింగ్ అయ్యి మన దేశానికి ద్రోహం చేస్తున్న కిరాయి కుక్కలు. 80 కోట్ల మంది హిందువులకి క్రిస్టియన్ల మీద, ముస్లింల మీద కోపం ఉంటే చర్చిల ప్లేసుల్లో చందన బ్రదర్ షోరూములు, మసీదుల ప్లేసుల్లో మటన్ షాపులు ఉంటాయి సార్. ఇంతవరకు దోషుల్ని పట్టుకోలేదేంట్రా అని ఆఫీసులో ఏసీ కింద కూర్చొని పోలీసులను అమ్మనాబూతులు తిడుతున్నారు. నోట్లో అన్నం ముద్ద పెట్టుకుని పంటి కింద నమిలే వరకు తెలియదు సార్ దాంట్లో రాయుందని. అలాంటిది కొందరు ముస్లింలు బాంబులతో మసీదులు పేలుస్తారని, చర్చలు కూలుస్తారని ఎవడూ హించగలడు సార్. పోలీసులకి ఏమన్నా కాలజ్ఞానం తెలుసు అనుకున్నారా? దివ్య దృష్టి ఉందనుకుంటున్నారా? లేకపోతే మేమంతా ఇంద్రజాలికులం అనుకుంటున్నారా? ఇంకొకసారి హిందువులు ద్రోహులని, మత విద్రోహులని లూజ్ స్టేట్మెంట్స్ ఇచ్చావు, హలో అక్కాయి తాడు తెగుద్ది.